ఈరోజు శివరాత్రి అన్నమాట. మేమందరం ఎక్కడికి వెళ్తున్నామంటే పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి నార్మల్గా. సో ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. టైం అయితే ఇప్పుడు 12 అవుతుంది. ఏమవుతుందో ఏమో తెలియదు, అందుకే ఇంకా వెళ్తున్నాం త్వరగా. మమ్మీ, డాడీ, మా అన్న. నాకు శివరాత్రి రోజే అంటే ఫిబ్రవరి 15 రోజే 6 కలా పెయిన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ నార్మల్గా స్టార్ట్ అయింది. అయితే నేనేమనుకున్నా ఇలా నార్మల్గానే అవుతుందేమో, కొద్దిసేపు అయినాక తగ్గిపోతుంది అని అనుకున్నాను. కానీ చూస్తున్న కొద్దీ ఆ నొప్పి పెరుగుతూనే ఉంది, కానీ అస్సలు తగ్గట్లేదు. 10 మినిట్స్కి ఒకసారి వస్తూనే ఉంది. 10 మినిట్స్ వస్తూ పోతున్న నొప్పులకి నేను అస్సలు తట్టుకుంటలేను. మళ్ళీ మిడ్ నైట్ కనుక నొప్పులు స్టార్ట్ అయితే ఊరి నుంచి ఇంకో హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుందని అప్పటిదప్పుడే వచ్చేసాము. హాస్పిటల్కి రీచ్ అవ్వడానికైతే మాకైతే 2 PM అయ్యింది. ఆ రోజు ఎవ్వరికీ నిద్ర లేదు. మేమైతే హాస్పిటల్కి వచ్చేసినాం అండ్ రూమ్ కూడా తీసుకున్నాం. అసలు ఏం పెయిన్స్ అవుతున్నాయి నాకు, అంటే 10 మినిట్స్కి అట్లా పెయిన్స్ అవుతున్నాయి, నొప్పి అవుతుంది. అయితే ఇంకా ఏమో రేపు చూస్తానని చెప్పినారు. చూడాలి, ఇంకా నేను మా మమ్మీ ఉన్నాము. నాకైతే భయం అవుతుంది రేపు ఏమవుతుందో ఏమో అని. రేపు నార్మల్ అవుతుందా, లేకపోతే సిజరీన్ అవుతుందా, లేకపోతే రేపే అవుతుందా కాదా, ఇంకా ఎల్లుండి 2-3 డేస్ చూస్తారా అని కూడా మనకు తెలియదు. కానీ నాకైతే 10 మినిట్స్కి ఒకసారి అయితే పెయిన్ అయితేనే ఉంది. ఇంకా అందుకే ఫాస్ట్గా అయితే వచ్చేసిన హాస్పిటల్కి. ఇంకా అట్లా అన్నమాట. రేపు ఏమవుతుందో చూద్దాం. ఇంకా డాక్టర్ని అయితే మీట్ అవ్వలేదు, జస్ట్ నర్సు వాళ్ళకే మేము చెప్తే అదే రేపు చూద్దామని చెప్పినారు. ఇంకా చూడాలి రేపు ఏం అంటుందో డాక్టర్. అయితే మేము నిన్న టూర్కి వచ్చినాం కదా, పెయిన్స్ అవుతున్నాయి నార్మల్, కానీ అవి పెయిన్సే అంట, డెలివరీ పెయిన్సే అంట. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు పెయిన్స్ వచ్చినా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు. అంటే ఒక 10 మినిట్స్కి వస్తుంది పోతుంది 10 మినిట్స్ మంచిగానే ఉంటున్నా, కానీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మంచిగానే ఉంటా, మళ్ళీ అట్లా 10 మినిట్స్కి వస్తుంది పోతుంది. ఇప్పుడు నొప్పుల ఇంజెక్షన్ ఇస్తారంట. నాకు భయం అవుతుంది, ఏమవుతుందో ఏమో, నార్మల్ అవుతుందో C-సెక్షన్ అవుతుందో ఏమవుతుందో ఇంకా తెలియదు. కానీ ఫాస్ట్ అంటే ఒక టైం చెప్పినారు, ఆ టైంలోగా చేసేస్తారంట. ఏదున్నా నార్మల్ అన్నా సిజరీన్ అన్నా. సో ఇంకా చూడాలి. అంతా నా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ తీపిచ్చేసినారు ముందే. ఇంకా చూడాలి ఏమవుతుందో. భయం అవుతుంది, ఏదో ఏడుపు వస్తుంది. ఇక్కడ నొప్పులు వచ్చే గ్లూకోజ్ పెట్టినారు, కానీ నొప్పులు వస్తలే. ఇంకా వస్తుంది పోతుంది కానీ ఎక్కువ వస్తలేదు. ఏమవుతుందో చూడాలి. వచ్చి మంచిగా ఫోన్ చూస్తాడు. 10 వరకు చూస్తా అన్నాను. 9 అవుతుంది కదా, అయినా మొత్తం డాక్టర్ వస్తున్నట్టు. ఇప్పుడా 10:30 పెయిన్స్ వస్తున్నా అని సిజరీన్ అని చేస్తాను చెప్పి భయం అవుతుంది. నేను పోవాలా ఏంది చెప్పు. నార్మల్కి ట్రై చేయమని చెప్పినారు, కానీ నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు. పెయిన్స్ రావడానికి గ్లూకోజ్లు కూడా ఇచ్చినారు, కానీ నాకైతే పెయిన్స్ రాలేదు. గ్లూకోజ్ ఎక్కించినాక 4 hours చూసారు, వెయిట్ చేశారు. 10 మినిట్స్కి ఒకసారి వస్తుంది పోతుంది, కానీ కంటిన్యూస్గా పెయిన్స్ వస్తలేవు. పెయిన్స్ 10 మినిట్స్కి వస్తూ పోతున్నా కానీ నా వల్ల అయితే అస్సలు అవుతలేదు. ఆ పెయిన్స్ తట్టుకోవాలంటే చాలా కష్టము. కొంచెం సేపు వెయిట్ చేశారు, ఇంకా కాని పని అని చెప్పి సిజరీన్ చేస్తా అని చెప్పినారు. నాకైతే చాలా భయము, ఎందుకంటే నా లైఫ్లో ఇది ఒక పెద్ద ఆపరేషన్. అసలు ఏమవుతుందో ఏమో నాకు క్లారిటీయే లేదు. చాలా భయం అవుతుంది, ఏడుస్తూనే ఉన్నా నేనైతే కంటిన్యూస్గా. ఇంకా ఆపరేషన్ చేస్తున్నప్పుడు అయితే నేను ఇంకా ఏడుస్తూనే ఉన్నా. అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ నాకు ధైర్యం చెప్తున్నారు, అయినా కానీ నాకు ఏడుపు వస్తూనే ఉంది. నేనైతే చాలా ఓవర్ థింక్ చేస్తాను. ఆ ఓవర్ థింకింగ్ వల్ల అయితే నాకైతే చాలా భయంగా ఉండే. బేబీ హెల్తీగా ఉంటుందో లేదో, నాకేమన్నా అవుతుందా అని చెప్పి చాలా భయం అవుతుండే. కానీ మొత్తానికి మీ బ్లెస్సింగ్స్ వల్ల నేను నా బేబీ అయితే చాలా సేఫ్గా ఉన్నాము.
బేబీని మా ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చేసినాక నేనైతే 30 minutes కి బయటికి వచ్చాను. నేనైతే అప్పటికి బేబీని చూడలేదు. మొత్తం మత్తుగా ఉండే, నాకు అసలు ఏం అర్థం కాలే. ఇంకా ఫుల్ వణుకుతున్నా నేను, చాలా చలి పెడుతుంది నాకైతే. ఇంకా బేబీని ఎప్పుడెప్పుడు చూడాలి అని అనిపిస్తుంది నాకైతే. కానీ ఆ మత్తు ఇంజెక్షన్ వల్ల ఫుల్ నిద్ర వస్తుంది నాకు. ఇప్పుడే ఇంకా కొంచెం మత్తు దిగంగానే ఇంకా చూశాను బేబీని. ఫేస్ రివీల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ బేబీ ఫేస్ మొత్తం మా హస్బెండ్ లాగానే ఉండే. బేబీని చూస్తుంటే ఎప్పుడెప్పుడు నేను ఎత్తుకోవాలి అని ఉంది, కానీ అప్పటికి నేను అసలు లేవలేకపోతున్నా, జరగలేకపోతున్నా. ఆ ఇంజెక్షన్ వల్ల అండ్ స్టిచెస్ వల్ల మత్తుగా ఉండే. ఆ రోజంతా ఫుల్ నిద్ర వస్తుండే. ఇది డెలివరీ అయిన రోజు. అస్సలు మూవ్ అవ్వడానికి వస్తలేదు. మొత్తం స్ట్రైట్ గానే పడుకొని నాకైతే బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ డే అయితే మా అత్తమ్మ ఇంకా మా మమ్మీ అయితే చూసుకున్నారు బేబీని. అండ్ ఇదైతే సెకండ్ డే అయితే మిల్క్ రావు కాబట్టి ఇంకా పౌడర్ పాలే తాపిస్తున్నారు బేబీకి. ఇంకా నాకైతే సిల్లన్లు ఎక్కుతూనే ఉన్నాయి. ఫుడ్ అయితే అస్సలు తినొద్దని చెప్పినారు. సెకండ్ డే డికాషన్ అన్నా లేకపోతే కాఫీ అన్నా తాగమని చెప్పినారు. అది కూడా షుగర్ లేదు, మొత్తం సప్పగా ఉండే. 2 days నుంచి ఏం తినలేదు, చాలా ఆకలి అవుతుంది నాకు. తక్కువైందా? స్టమక్ పెయిన్ తక్కువైందా? అంటే మనము తీసి బాగా చేసినప్పుడు మన గుల్ల ఎత్తుకోదా ఫస్ట్ ఎట్లా మన పూర్వం తండ స్పెషల్ వచ్చింది. స్పెషల్ పుట్టంగానే ఫస్ట్ డే అయితే బేబీకి ఫస్ట్ వ్యాక్సిన్ అయితే ఇచ్చేసినారు. మళ్ళీ సెకండ్ డే అయితే బేబీని చెక్ చేయడానికి డాక్టర్ అయితే వచ్చారు. ఇంకా సెకండ్ డే కూడా నేను అస్సలు ఇవ్వలేకపోయినా, అసలు మూవ్ అవ్వలేకపోయినా. స్టిచెస్ దగ్గర పెయిన్ అవ్వకుండా టాబ్లెట్ అండ్ గ్లూకోజ్లు అయితే ఇస్తున్నారు. ఇంకా బేబీ దగ్గర అయితే నేను ఉండలేను, ఇంకా మా మమ్మీ మొత్తం చూసుకుంటుంది. ఇంకా కొద్దిసేపు అయినాక అయితే మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు. నా దగ్గరకు వస్తాడంట, నేను ఎత్తుకోవాలంట. ఇంకా మా ఆడపడుచు కూడా బేబీ కోసం అయితే కొన్ని డ్రెస్సెస్ అయితే తెచ్చింది. ఇది 3rd డే అనమాట. అప్పుడే ఇంకా నాకు వాక్ చేయమని చెప్పారు. బట్ లేవ్వంగానే నాకైతే ఫుల్ కళ్ళు తిరిగిపోయాయి. కాళ్ళంతా తిమ్మిరిగా ఉండే, అసలు లేవ్వడానికి కూడా వస్తలేదు నాకు. ఇంకా మెల్లమెల్లగా నడుస్తుంటే పెయిన్స్ అవుతుంది. ఇంకా హాస్పిటల్లో ఒక 5 days ఉండి ఇంకా తర్వాత డిశ్చార్జ్ చేస్తారంట. ఇంకా స్టార్టింగే కాబట్టి ఇంకా మెల్లమెల్లగా అయితే వాకింగ్ చేస్తున్నాను. ఇక్కడ నార్మల్ డెలివరీ అన్నా సి సెక్షన్ అన్నా కానీ చాలా కష్టము, నాకు ఇప్పుడే అర్థమైంది. నన్ను చూడ్డానికి అండ్ నా బేబీని చూడ్డానికి అయితే మా చిన్నత్తయ్య వచ్చింది. బేబీ మొత్తం మా హస్బెండ్ లాగానే ఉందంట అందరు అంటున్నారు. మళ్ళీ
పోయి వచ్చింది ఇందాకనే ఎత్తుకుంది. సెకండ్ డే ఓన్లీ లిక్విడ్స్ అని చెప్పారు. సో ఇదైతే థర్డ్ డే. కొంచెం వాక్ చేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. కొంచెం ఫ్రూట్స్ అన్నా జ్యూసెస్ అన్నా లేదంటే ఇడ్లీ అన్నా తినమని చెప్పినారు. అది కూడా కారంతో తినమని చెప్పినారు, పల్లి చట్నీతో కాదు. ఇంకా నాకైతే చాలా ఆకలి అవుతుండే, ఇంకా ఇడ్లీ అయితే తింటున్నా. ఒకటే దగ్గర ఉండి ఉండి కూడా కాళ్ళు గుంజుతాయని చెప్పి ఇంకా లైట్గా వాకింగ్ చేయమని చెప్పినారు. సో ఇంకా నేనైతే మా హస్బెండ్ సపోర్ట్ తీసుకొని అయితే కొంచెం లైట్గా వాకింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా మా ఆడపడిచి అయితే బేబీ కోసం దిష్టిది కడం అయితే చేపించింది. గోల్డ్ వేసుకుంటున్నావంట చూడు, అమ్మమ్మ సైడ్ చూడు. ఇంకా నేను పూసాను బంగారం పుట్టంగానే బంగారం వెండి బంగారం అన్ని వేసుకుని అత్తమ్మ తెచ్చింది, మీ అత్తది అమ్మమ్మ తెచ్చినాయి. గోల్డ్ భలే ఉన్నాయి అమ్మాయి. సిల్వర్ గోల్డ్ లక్కీ డే బుధవారం. మా పెద్దమ్మ మా మామ వాళ్ళ సొంత అక్క బేబీ కోసం అయితే గోల్డ్ది 2 దిష్టి పూసలది బ్రాస్లెట్ అయితే చేయించింది చేతులకి. ఇంకా చాలా టైమే తెలియదు మనకి. పుట్టినప్పుడు డాక్టర్ నా చేతి ఇచ్చిందిగా నోటి ఇంకా 4th డే అయితే మా తాత ఇంకా మా నాయనమ్మ అయితే వచ్చినారు చూడ్డానికి. నేనైతే మొత్తం పేషెంటే అయిపోయినా, నాకు అసలు చేతనైతలేదు. ఫస్ట్ రోజు నీలాగానే ఉండేనా అంటుండు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ రోజు అంట మా అమ్మ లాగా ఉండేనంట. దాని తర్వాత అంటే టింకు లాగా ఉన్నారంట. చేంజ్ అవుతుంది ఒక్కొక్క రోజు. ఇప్పుడు టింకు లేక ముఖం అయితే ఇంకా ఒకటే దగ్గర కూర్చుంటే కూడా నాకైతే చాలా తిమ్మిర్లు అవుతున్నాయి కాళ్ళు. అందుకే ఇంకా కొంచెం కొంచెంగా వాకింగ్ చేస్తున్నాను అప్పుడప్పుడు. నాకు శివుడు మధ్యది పాత్ర నాకు చూస్తారు. ఏంది అది? टीवी का चवना बार काय केते वासकर काला परारे कोनी हो चाली ने आनंद लान पिको परारे को पिको पिए दारो कोनी ఈ టీవీ మా టీవీ कापी आड़ी कापी हमारी मन कापी कर का एक मुंडो कापी के रे एक मुंडो जो को का टीवी ग्रीन टी के उठे उन काय कथा वाला टी ग्रीन टी कोनी लिंडी कसे लिंडी गुए लिंडी మంచిగా ఉంటుంది, మాకు కూడా మంచిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. నువ్వు బాలితే మంచిగా దిగులు పడకు, మంచిగా ఉండు నువ్వు. మేము పోతున్నాం. హాయ్ బాయ్. సరేనా? సరే పోతామా? పోతున్నా ఇక. బాయ్ బాయ్ అందరికి బాయ్.